అబ్బా! బెండకాయ కూర ఎవరు తింటారు మమ్మీ జిగురు అని అంటారు కదా అందరూ. నేను గూడా అంటాను. జిగురు లేకుండా బెండకాయ ఫ్రై ఎలా పెట్టుకోవాలో ఇప్పుడైతే చూపిస్తున్నాను. బెండకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని, కట్ చేసేసుకొని అలా ఆరబెట్టేసుకోండి. మినిమమ్ 4 అవర్స్ అయితే ఆరాలి. నేను నైటే కోసి పెట్టుకొని ఉంచుకున్నాను మార్నింగ్ లంచ్ బాక్స్ కోసమని. ఇలాగ తాలింపు పెట్టేసుకోండి. పోపు గింజలన్నీ వేసుకొని, పల్లీలు కూడా ఫ్రై చేసేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆరబెట్టుకున్న బెండకాయలు చూసారు కదా, అస్సలు జిగురు లేదు. కట్ చేసినప్పుడు కూడా జిగురు లేదు. ఎందుకంటే నేను ఆరబెట్టుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని డ్రై అయ్యాకనే కట్ చేశాను. అలాగే డ్రై అయిపోయిన బెండకాయలు పెట్టుకుంటే జిగురు ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కొబ్బరి నేను స్పెషల్గా రెడీ చేసిన పౌడర్ కూడా యాడ్ చేశాను. బిఫోర్ వీడియోస్లో బీన్స్ ఫ్రై, క్యారెట్ ఫ్రై వీడియోస్లో యాడ్ చేసిన పౌడర్ అది. అదే సేమ్ పౌడర్ బెండకాయ ఫ్రైలోకి కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. లంచ్ బాక్సెస్కైనా రసంతో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. బాయ్ బాయ్.